భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి అసలు చూద్దాం. భారతదేశ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జాతీయకరణతో మొదలయ్యాయి అన్నమాట. 1969లోనే 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు, ప్రజల సంక్షేమం ప్రోత్సహించేందుకు 1980లోనే 200 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్ కలిగిన 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. మోడీ బ్యాంకులు విలీనం చేసి 10 జాతీయ బ్యాంకులను 4ని తగ్గించారన్నమాట. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థలోనే 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 27 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 45 విదేశీ బ్యాంకులు ఉన్నాయన్నమాట. బ్యాంక్ ఆస్తులు 70% ప్రభుత్వ రంగ బ్యాంకులవే. 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు 84,256 బ్రాంచ్లు కలిగి ఉన్నాయి. వీటిలో ఒక్క ఎస్బీఐనే 22,271 బ్రాంచ్లు కలిగి ఉందన్నమాట. భారత్లోని మొత్తం బ్రాంచులు 84,256 అయితే అందులోనే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 22,277 బ్రాంచ్లు ఉందన్నమాట. ఇక రెండో స్థానం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. 10,099 బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 1,338,000 ఏటీఎంలు కలిగి ఉన్నాయన్నమాట. అధిక ఏటీఎంలు ఎస్బీఐ దగ్గర 65,000 ఏటీఎంలు ఉన్నాయి. బలహీన వర్గాలకి, చిన్న ఉపాంత రైతులకు, భూమి లేని కూలీలకు, చేతి వృత్తుల వారికి, చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా మార్చి నాటికి ఆర్ఆర్బీలు అనమాట. ఆర్ఆర్బీలు అంటే రూరల్ బ్యాంకులు అనమాట. ఇవన్నీ ఈ 21,900 బ్రాంచులు ఉన్నాయన్నమాట. విదేశీ బ్యాంకు పెద్ద నగరాల్లో 860 బ్రాంచులు ఉన్నాయి. ఇతర ప్రైవేట్ షెడ్యూల్ బ్యాంకులు 37,000 బ్రాంచులు కలిగి ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్రాంచులు హెచ్డిఎఫ్సివి ఉన్నాయన్నమాట. 6,338 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు 75,452 ఏటీఎంలు కలిగి ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, ప్రభుత్వ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ఇలాగ శాఖలుగా ఉన్నాయన్నమాట. 1770లోనే అలెగ్జాండర్ కంపెనీ వారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ కలకత్తాలో స్థాపించారు. ఇప్పుడు భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్ర చూస్తే 1770లో అలెగ్జాండర్ కంపెనీ వారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ను కలకత్తాలో స్థాపించారన్నమాట. 1770లో అలెగ్జాండర్ కంపెనీ వారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ కలకత్తాలో స్థాపించారు. స్వల్పకాలంలోనే 1782లో ఇది మూతపడింది. ఫస్ట్ బ్యాంకు మూతపడింది అనమాట. ఇక 1865లో యూరోపియన్ల సహకారంతో కలకత్తాలోనే అలహాబాద్ బ్యాంక్ ఏర్పడింది అనమాట. 1865 యూరోపియన్ సహకారంతో కలకత్తాలో అలహాబాద్ బ్యాంక్ ఏర్పడింది. భారతీయుల యాజమాన్యంలో ఏర్పాటు చేసిన మొదటి వాణిజ్య బ్యాంకు ఔద్ కమర్షియల్ బ్యాంక్ అనమాట. 1881లో ఇది 1958 వరకు ఉంది. ఆ తర్వాత మూతపడింది అనమాట ఔద్ బ్యాంకు. పూర్తిస్థాయి భారత వాణిజ్య బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. ఇది 1894లో లాహోర్లో ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 1894లో లాహోర్లో ఏర్పడింది. తర్వాత చండీగఢ్కి మార్చారు. దీని ఏర్పాటులో లాలా లజపతి రాయ్ ముఖ్య పాత్ర వహించారన్నమాట పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. 1960లో పారిశ్రామిక లైసెన్స్ నియంత్రించబడ్డ హజారీ కమిటీ పరిశ్రమలకు బ్యాంకుల మధ్య అనుసంధానంగా ఉండాలని సూచించింది. ప్రాథమిక రంగాలకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకులపై సామాజిక నియంత్రణను 1960లో విధించారు. సామాజిక నియంత్రణ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 1969 జూలై 19న 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేశారు. ఇవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్నమాట. ఆర్థిక వ్యవస్థ నియంత్రించేందుకు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు 1980లో ఏప్రిల్ 1న 200 కోట్లను ఎక్కువ చేయబలిగిన 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, పంజాబ్ సింధ్ బ్యాంకు, విజయ బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నష్టాలు రావడం వల్ల 1990లో పంజాబ్ నేషనల్ బ్యాంకులు విలీనం చేశారు. కాబట్టి జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 19 అనమాట. అంటే బ్యాంకుల విలీనం 2017లోనే ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు 5 ఎస్బీఐలో విలీనమయ్యాయి అన్నమాట. భారతీయ మహిళా బ్యాంకు కూడా విలీనమైంది. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకులు కూడా విలీనమయ్యాయి. ఇది 3వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్2019 ఆగస్టులో 10 జాతీయ బ్యాంకులు 4కి తగ్గించారు.
అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని చెప్పారన్నమాట. రాణి బాకీలు తగ్గించడానికి, నిర్వహణ సామర్థ్యం పెంచడానికి, సమర్థవంతమైన మానిటరింగ్కు, అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేందుకు ఈ బ్యాంకులను విలీనం చేశారన్నమాట. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు 1969 తర్వాత బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులుగా విభజిస్తారు. జాతీయం చేసిన బ్యాంకులు 19 వాటిని ఎస్బీఐతో కలిపి ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 వ్యాపార పరిమాణాల ప్రకారంగా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ బ్యాంకు, సింధ్ బ్యాంక్ అన్నమాట. అలాగే భారతీయ మహిళా బ్యాంకు మన్మోహన్ సింగ్ ప్రధానంగా చిదంబరం అధికారంలో ఉన్నప్పుడు 2013 నవంబర్ 19న మొదటి మహిళా బ్యాంకు, భారతీయ మహిళా బ్యాంకు ఢిల్లీలో ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండి ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచ మహిళలకు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసిన 3వ దేశంగా భారత్ ఉందన్నమాట. మొదటిది పాకిస్తాన్, రెండోది టాంజానియా. దీని లక్ష్యం మహిళలకు సహకరించేందుకు పెట్టుబడులు ఇవ్వడం అన్నమాట. డిపాజిట్ని అందరినీ తెగించి మహిళలకు రుణాలు అందిస్తుంది. 2017లోనే దీన్ని ఎస్బీఐలో విలీనం చేశారన్నమాట. ఇక ఎస్బీఐ బ్యాంక్ గురించి వస్తే 1806లో కలకత్తా, 1840లో బొంబాయి, 1843లో మద్రాస్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ 3 ప్రెసిడెన్షియల్ బ్యాంకులు విలీనం చేసి 1921లోని ఇంపీరియల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ఏర్పడిన ముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కేంద్ర బ్యాంక్ విధులను కొన్నింటిని నిర్వహించేది. 1953లో ఇంపీరియల్ బ్యాంకు జాతీయం చేయవలసిందిగా గోల్వార్ రిజిస్ట్రేషన్ గల గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సిఫార్సు చేసింది. 1955 జూలై 1 ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్గా మారింది. దీని స్థాపనతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకులను ఏర్పాటు చేశారు. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, ఎక్కువ బ్రాంచ్ కలిగిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రధాన కేంద్రం ముంబైలో ఉందన్నమాట. దీని స్లోగన్ విత్ యూ ఆల్ ది వే, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఈజ్. దీని ప్రస్తుత చైర్మన్ పర్సన్ దినేష్ కుమార్ కారా. 2008లో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లు విలీనమయ్యాయి. దీంతో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య 6కు చేరింది. 2017 ఏప్రిల్లో దాని అనుబంధ బ్యాంకులు 5 ఎస్బీఐలో విలీనమయ్యాయన్నమాట. భారతీయ మహిళా బ్యాంకు కూడా విలీనమైంది. ఈ విలీన ప్రక్రియ ప్రపంచంలో ఆస్తుల్లో 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి అయిందన్నమాట. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలు. బ్యాంకులు జాతీయ జరిగిన గ్రామాలు రుణగ్రస్తాలను తగ్గలేదు. వడ్డీ వ్యాపారం ఆధిపత్యం కొనసాగుతూనే ఉందన్నమాట. ఎం నరసింహన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ద్వారా గ్రామీణ పరపతి అందించాలని సూచించారు. ఫలితంగా 2 సూత్రాల పథకంలో అంతర్భాగంగా 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. నర్సింగ్ కమిటీ పూర్వం సర్వే కమిటీ కూడా ఆర్ఆర్బీ స్థాపనకు సిఫార్సు చేసిందన్నమాట. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు దీనికి అనుగుణంగా 1976లోనే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం తీసుకుని వచ్చారు. చిన్నకారు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తి పని వారికి, చిన్న తరహా పెట్టుబడిదారులకు రుణ సహాయం అందించారన్నమాట. ఆర్ఆర్బీలకు వాణిజ్య బ్యాంకులు షేర్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు నిర్వహణలో కూడా సహాయం అందిస్తుంది. 1975లో 5 ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని మొయిదాబాదు, గోరఖ్పూర్, హర్యానాలోని భివానీ, రాజస్థాన్లోని జైపూర్, పశ్చిమ బెంగాల్లోని మాల్టా తర్వాత పెరుగుతూ వచ్చి 2006 నాటికి 196 చేరమాట. కేల్కర్ కమిటీ సిఫార్సుల మేరకు 1987 తర్వాత నూతన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడలేదు. 2001లో ఆర్బీఐ వ్యాస్ అధ్యక్షుల ఆర్బీఐపై కమిటీ నియమించింది. దీని సిఫార్సులపై ఆర్బీఐ దాన్ని స్పాన్సర్ చేసిన బ్యాంకులు విలీనం చేస్తూ వచ్చిందన్నమాట. 196 ఉన్న ఆర్ఆర్బీలను 2000 నాటికి 43 తగ్గించారు. వీటిని 12 ఎస్ఎస్బీలుగా స్పాన్సర్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా భారత బ్యాంకింగ్లోని బ్యాంకులు నడుస్తున్నాయి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.